ఈరోజు రొయ్యల కూర చేస్తున్నాను. ష్రింప్ కర్రీ. కావాల్సిన పదార్థాలు: ష్రింప్, రొయ్యలు, ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయల ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి. పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారము, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసుకోవాలి. ష్రింప్ రొయ్యలు వేసుకుని ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. రొయ్యలన్నీ వేపుకున్న తర్వాత అందులో కొంచెము ఒక 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ సరిపోతుంది. గరం మసాలా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు కొంచెము కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. అంతే, అయిపోయింది రొయ్యల కూర. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.